బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము, ఉత్తర ఘట్టములు 83, శృతి గీతలు 84, విష్ణు సేవా ప్రాశస్త్యంబు 85, వృకాసురుండు మడియుట అని చెప్పిన బాదరాయనికి అభిమన్యునందనుండు ఇట్లనియే: మునీంద్ర, ఘటపటాది వస్తుజాతంబు భంగి నిర్దేశింపన హంబుగాక సత్వాది గుణశూన్యంబైన బ్రహ్మంబునందు సత్వాది గుణగోచరంబులైన వేదంబులు ఏ క్రమంబునం ప్రవర్తించు. అట్టి చందంబు నాకెరింగింపుమనిన భూవరునకు మునివరుండిట్లనియే: సకల చేతనాచేతనాంతర్యామి అయిన సర్వేశ్వరుండు సర్వశబ్దవాచ్యుండుగావున సకల జంతు నివహంబులందు బుద్ధీంద్రియ మనఃప్రాణ శరీరంబులను సృజించి చేతన వర్గంబునకు జ్ఞానప్రదుండవు కావున సకల నిగమ సమూహంబులును తత్స్వరూప గుణ వైభవ ప్రతిపాదకంబులు కావున ముఖ్యంబై ప్రవర్తించు. శృతి స్తోత్రం ఉపనిషత్తుల్యంబు అనేక పూర్వ ఋషి పరంపరాయాతంబునైన దీనిని శ్రద్ధాయుక్తుండై ఎవ్వండనుసంధించు, అతనికి మోక్షంబు సులభంబు. దీనికి నారాయణాఖ్యాతంబగున ఒక్క ఉపాఖ్యానంబు గలదు, వినిపింతు వినుము. భగవత్ప్రియుండైన నారదుండొక్కనాడు నారాయణాశ్రమమునకుంజని ఋషిగణ సమేతుండైన నారాయణ ఋషిం కనుంగుని, నీవు నన్ను అడిగినట్ల అమ్మహాత్ముని అడిగిన అతండు మున్నీ అర్థంబు శ్వేతద్వీపవాసులైన సనక సనందనాది దివ్యయోగీంద్రులు ప్రశంసలిపిన వారలకు సనందనుండు చెప్పిన ప్రకారంబు నీకెరింగించదనని చెప్పందొడంగే. శయానుండైన రాజశ్రేష్ఠుని తత్పరాక్రమ దక్షతాది చిన్నంబులను నుతియించు వందిజనంబుల చందంబున జగదవసాన సమయంబున అనేక శక్తియుతుండై యోగనిద్ర అవశుండైన సర్వేశ్వరుని వేదంబులు స్తోత్రంబులు చేయు విధంబు నారాయణుడు నారదునకు చెప్పిన తెరుంగు వినుమని ఇట్లనియే. దశమ స్కంధము, ఉత్తర శృతి గీతలు. ఇలా సుఖమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఆయనతో ఇలా అన్నాడు: సుఖమహర్షి, ఘటపటాదులలాగా నిర్దేశించటానికి వీలుగాకుండా సత్వాది గుణశూన్యమైన బ్రహ్మముతో సత్వాది గుణాలకు లోబడిన వేదాలు ప్రవర్తించే విధానాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు సుఖయోగీంద్రుడు పరీక్ష నరేంద్రునకు ఇలా చెప్పసాగాడు: సకల చరాచరములందు సర్వాంతర్యామియే ఉండు భగవంతుడు సమస్త చేతన వర్గానికి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. కనుక వేదాదులు సర్వం ఆ పరమేశ్వరుని స్వరూప గుణ వైభవాలను స్తుతిస్తూ ఉంటాయి. అలాంటి శృతిస్తోత్రం ఉపనిషత్తులతో సమానమైనది. ఎందరో మహర్షులు పూర్వం ప్రసాదించిన ఇది పరంపరాగతంగా అందుతోంది. దీనిని శ్రద్ధాపూర్వకంగా అనుసంధించే వారికి మోక్షం సులభ సాధ్యం అవుతుంది. దీనికి దృష్టాంతంగా నారాయణోపాఖ్యానము అనే ఒక పురాణ కథ ఉంది. చెప్తాను, విను. పానుపు మీద పడుకుని ఉన్న రాజేంద్రుని పరాక్రమ సామర్థ్యాలను వందిమాగధులు కొనియాడే విధంగా కల్పాంత సమయంలో అనేక శక్తులతో కూడుకొని యోగనిద్రలో ఉన్న సర్వేశ్వరుడిని వేదాలు స్తోత్రం చేసే పద్ధతి శృతిగీతలు ఎలాంటిదో పూర్వం సనందుడనే ముని శ్వేతద్వీపవాసులైన సనకాది మునులు పరస్పరం చర్చించుకునే సందర్భంలో విశదీకరించాడు. దానిని నారాయణముని తన దగ్గరకు విచ్చేసిన నారదుడికి చెప్పాడు. ఆ వృత్తాంతం వివరిస్తాను అని సుకుడు పరీక్షత్తునకు ఇలా చెప్పసాగాడు: జయ జయ హరి దేవా, సకల జంతువులకు జ్ఞానప్రదుండవుగాన
వారి వలన దోషంబులు గలిగిన సుగుణ సంతానంబుగాగొని జ్ఞానశక్తి ముఖ్య షడ్గుణ పరిపూర్ణత చేసి మా ఆత్మవిశిష్టుండవగుచు కార్యకారణాత్మకుడవై కడగి చరించుచున్న నీయందు పయోరుహాక్ష తివిర్యామ్నాయములు ప్రవర్తించుగాన ప్రగడ త్రిగుణాత్మకంబైన ప్రకృతితోడి యోగమింతయుమాన్పవే యోగి మానసాంబుజాత మధువ్రతాయని నుతించి. ఓ దేవా, శ్రీహరి, పద్మాక్ష, మహర్షి మానస విహార, నీకు జయమగుగాక. నీవు సకల ప్రాణులకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడివి కనుక ఆ జీవుల వలన దోషాలు ఏమి కలిగిన మంచి తనయులనుగానే స్వీకరిస్తావు. భాగవత సద్గుణేశ్వర్య సంపన్నుండవు కావున మా అందరిలోనూ ఆత్మరూపంతో ఉంటావు. కార్యకారణాత్మకుడవై ప్రవర్తిస్తుంటావు. నీలోనే సకల వేదాలు ప్రవర్తిస్తాయి. సత్వరజస్తమోగుణాలు అనే త్రిగుణాత్మక ప్రకృతితో మాకున్న బంధాన్ని ఛేదించు అని భగవంతుని కీర్తించి అదీనుగాక ఇంకా ఇలా పలుకసాగాడు. పరమ విజ్ఞాన సంపన్నులైనట్టి యోగీంద్రులు మహిత నిస్తంద్రలీల పరిదృశ్యమానమై భాసిల్లు నిమ్మహీపర్వత ముఖర ప్రపంచమెల్ల పరగ బ్రహ్మస్వరూపముగాగ తెలియుదురెలమి నీవును జగద్విలయవేళ అవశిష్టుడవుగాననగా నీయందు నీ విపుల విశ్వోదయ నిలయములగు ఘటశరావాదులగు మృద్వికారములు మృదాత్మకంబైనయట్లు పద్మాయతాక్ష తవిలి కారణ రూపంబుదాల్చిలీల గడగు నీయందు బుద్ధివా కర్మములను. ఓ మహానుభావ, కమలాక్ష, బ్రహ్మ విజ్ఞాన సంపన్నులైన పరమయోగీశ్వరులు ప్రమత్తమైన విధంగా కనబడేది అయినట్టి భూమి, పర్వతాలు మున్నగు వాటి అన్నింటితో కూడి ఉన్న ఈ ప్రపంచాన్ని బ్రహ్మస్వరూపంగానే భావిస్తారు. ప్రళయకాలంలో నీవు ఒక్కడవే మిగిలి ఉంటావు. కుండలు, మూకుళ్ళు మొదలైనవన్నీ మట్టితో ఏర్పడి మృత్తికా రూపాలైనట్లే విస్తారమైన ఈ విశ్వం మొత్తము పుట్టుక నాశము రెండూ నీ వల్లనే జరుగుతున్నాయి. ఈ సమస్త విశ్వానికి నీవే కారణభూతుడవు. అట్టి నీ యందు వాక్కాయ కర్మల పూర్వకంగా అలవడజేయుచునుందురు బలకొని ఇలబెట్టబడిన పద విన్యాసంబులు పతన కారణముగా నలవున సేవించుచును కృతార్థులు నగుచున్. త్రికరణ శుద్ధిగా విజ్ఞాన సంపన్నులు నీయందే బుద్ధిని లగ్నం చేసి జన్మము ఎత్తడానికి పతనానికి కారణంగా గ్రహిస్తారు. త్రికరణ శుద్ధిగా నిన్నే సేవిస్తూ కృతార్థులవుతారు. లీలం ప్రాకృత పూరుష కాలాదిక నిఖిలమగు జగంబులకెలన్ మాలిన్య నివారకమగు నీలలిత కథాసుధాబ్ధిని కృంకి తగన్. ప్రాకృతము పురుషుడు కాలములకు స్వరూప నిలయమైన ఈ ప్రపంచంలోని నిఖిల పాపాలను నివారించే సామర్థ్యం కలన్ని మనోహర కథామృత సముద్రంలో మునిగి ధన్యులు అవుతారు. భరిత నిదాఘతప్తుడగు పాంతుడు శీతలవారి గృంకి
దుష్కరమగు తాపముందొరగు కైవడి సంసరణోగ్రతాపమున్ వెరవున పాయుచుండుదురు నిన్ను భజించు మహాత్మకుల్ జరామరణ మనోగుణంబుల క్రమంబున బాయుట శపనేటికిన్. బాటసారి తీవ్రమైన వేసవి ఎండకి కలిగే పరితాపాన్ని చన్నీళ్ల స్నానం చేసి పోగొట్టుకుంటాడు. అదే విధంగా నిన్ను పూజించే మహాత్ములు సంసార దుర్భర తాపాన్ని నేర్పుతో తొలగించుకుంటారు. అలాంటప్పుడు మనోవ్యధ, ముసలితనము, మరణములను పోగొట్టుకుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా. అదియునుగాక అంతేకాకుండా అనయంబుదేహి నిత్యానిత్య సద్విలక్షణమున పంచకోశ వ్యవస్థనభివృద్ధి బొరయుచు అందులోపలనున్న ప్రాణాన్న బుద్ధి విజ్ఞానమయములను చతుష్కోశంబులవ్వల వెలుగొందు ఆనందమయుడీవుగాన దేవా. సురుచిర స్వప్రకాశుండవు నీ పరిగ్రహము గల్గుడంజేసి కాదే. ప్రకృతి మహదహంకార పంచతన్మాత్ర గగన పవన తేజోంబు భూభూత పంచకాది కలిత తత్వముల్ బ్రహ్మాండ కార్యకరణమందునెప్పుడు సమర్థంబులగుట చూడ. ప్రాణ, అన్న, బుద్ధి, విజ్ఞాన, ఆనందమయాలనే పంచకోశాల యొక్క శాశ్వతము, అశాశ్వతము అనే లక్షణాల వలన జీవులు అభివృద్ధి పొందుతుంటాయి. ఈ పంచకోశాలలో చివరిదైన ఆనందమయ కోశానికి చెంది ప్రాణమయ, అన్నమయ, బుద్ధిమయ, విజ్ఞానమయ 4 కోశాలకు పరమై నీవు స్వయం ప్రకాశుడవై వెలుగొందుతుంటావు. నీ అనుగ్రహం ఉన్నందువలనే కదా ఈ ప్రకృతి, మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మున్నగునవి అన్నీ ఈ సమస్త సృష్టి, స్థితి, లయ కార్యాలను సర్వసమర్థంగా నిర్వహిస్తున్నాయి. కోరి శరీరులు భవదనుసారంబున ఇహ పరైక సౌఖ్యంబుల పెంపారగనందుచునుందురు ధీరజనోత్తములనంగ దివిజార్తిహరా. ఓ అసుర సంహార, నామరూపధారులు నిన్ను భజిస్తూ ఇహపర సౌఖ్యాలను పొంది గొప్పవారని ప్రసిద్ధులు అవుతారు. నిన్ను అనుసరింపనేరని కుజనులు పవనపూర్ణ చర్మభస్తి సమితి యోజయేయుచుందురుచ్ఛ్వసనంబులు బలసి ఆత్మదేహ భజనులగుచూ. గాలితో నిండిన తోలుతిత్తి లాంటి తమ శరీరం మీది మమకారంతో నిన్ను సేవించని దుష్టమానవులు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నింపుకుంటూ ఆ దేహాన్నే తమ ఆత్మ అనుకుని భజిస్తూ ఉంటారు. దేవ, కొందరు సూక్ష్మదృక్కులైనట్టి మహాత్మకులు దరస్థుడైన వన్నిగా మదిదలతురు కైకొని మరికొందరారుణులను పేరనమరు ఋషులు లీల సుషుమ్న నాడీ మార్గతుడవై హృత్ప్రదేశమున జరించుచున్న రుచిదహరాకాశ రూపిగా భావింతురట్టి హృత్పద్మంబునందు వెడలి వితతమూర్ధన్య నాడిగాగతులనోలి బ్రహ్మరంధ్రంబు ప్రాపించి పరమపురుష సుమహితానందమయ పరంజ్యోతి రూపివైన నిను
పొంది మరి పుట్టరవనియందు. ఓ భగవంతుడా, మహితాత్మకులు సూక్ష్మదర్శనులు నిన్ను గర్భంలో ఉన్న అగ్నిగా భావిస్తారు. ఋషీశ్వరులు ఆరుణులు సుషుమ్నానాడి మార్గంలో సంచరిస్తూ హృదయ ప్రదేశంలో సంచరించే సూక్ష్మాకార రూపం కలవాడిగా నిన్ను తలుస్తారు. అట్టి హృదయపద్మం నుంచి వెలువడి మూర్ధన్య నాడి ద్వారా బ్రహ్మరంధ్రం చేరుకుని ఆనందమయ పరంజ్యోతి స్వరూపుడవు అయిన నిన్ను చేరి ఆరుణులు ముక్తులు అవుతారు. వారికి మరల జన్మ అంటూ ఉండదు. మరియు వివిధ కాష్టాంతర్గతుండైన వాయుసఖుండు తద్గత దోషంబునంబొరయక నిత్యశుద్ధుడై తరతమ భావంబున వర్తించు చందంబున స్వసంకల్పకృతంబులైన విచిత్ర శరీరంబులయందు అంతర్యామివై ప్రవేశించి తత్తద్విచిత్ర యోనిగతంబైన హేయంబులంబురయక సకలాత్మసమంబై బ్రహ్మంబైన నిన్ను ఐహికాముష్మిక ఫలసంగమంబులేక విగత రజోగుణంబులందగిరి కొందరు భజించుచుందురు. అదియునుగాక దేవా, భవదీయ సంకల్పాధీనంబులైన శరీరంబులం ప్రవేశించి ఉన్న జీవసమూహంబు నీకు శేషభూతంబని తెలిసి కొందరు భవనివారకంబైన శ్రీమత్ త్వచ్చరణారవిందంబులు సేవించి కృతార్థులగుదురు. మరియును దేవా, కథకు ఎన్ని వంకరలు ఉన్నా కవ్యలో అంతర్గతంగా ఉండే అగ్నిహోత్రునికి ఆ వంకరలు అంటవు కదా. అలాగే నీవు నీ సంకల్పానికి అనుగుణంగా విశిష్టంగా చిత్రించి ఆ శరీరాలలో అంతర్యామిగా ఉన్నప్పటికీ ఆయా శరీరుల పాపాలు నీకు సోకవు. అటువంటి సర్వాంతర్యామివై సాక్షాత్తు పరబ్రహ్మమైన నిన్ను నిష్కాములే ఫలాపేక్షలేక రజోగుణాన్ని వదలిన కొందరు మహాత్ములు సేవిస్తూ ఉంటారు. తమ తమ ప్రాణదేహాలు నీ ఆధీనాలని తెలిసినవారు భగవంతుడవైన నీ పాదపద్మాలను ధ్యానించి భవరోగాలకు దూరులవుతారు. అనగా దుర్గమమైన ఆత్మతత్వంబు ప్రవర్తించు కొరకు దివ్యంబులైన అంచితరామకృష్ణాది అవతారముల్ భజించియున్నని భవ్యచరితమను సుధాంభోనిధి నవగాహనము చేసి విశ్రాంత చిత్తులై వెలయుచుండి మోక్షంబు బుద్ధినపేక్షింపనొల్లరు. మరియు కొందరు భవచ్చరణ పంకజములదగిలి పుణ్యతములైన హంసల వడువునొంది భాగవత జనములను నరువారు ప్రకట యోగి జన ప్రాప్యమైన ముక్తి కోరరాత్మలందు. పుణ్యాత్మ, నీ ఆత్మతత్వం తెలియట బహుళతర కష్టసాధ్యమైనది. అట్టి ఆ ఆత్మతత్వం వ్యక్తమయ్యేలా రామకృష్ణాది అవతారాలు ధరిస్తావు. అటువంటి నీ దివ్యచరిత్ర అనే అమృత సాగరంలో స్నానమాడిన వారు శాంతించిన చిత్తములు పొందుతారు. వారు ముక్తిని కూడా కోరరు. నీ పాదపద్మాలనే ధ్యానిస్తూ పరమహంసల్లా ప్రవర్తించే భాగవత శిఖామణులు కొందరు మహాయోగి వరేణ్యులు పొందే మోక్షమును ఆశించను కూడా ఆశించరు. కొందరు నీ శరీరముల కుంఠిత భక్తి భవద్వశంబులై చందగనీ పదాబ్జములు సేరి భజించుచు తత్సుఖాత్ములైయుందురు. కొందరి తనువులోలి ధరించి భవత్పదాబ్జముల్ పొందుగొల్వలేక నిల పుట్టుచు చచ్చుచునుందురవ్యయ. అవ్యయ భగవంతుడా, శరీరధారులు సర్వులు నీ అంశభూతములేయని ఏగిన కొందరు సదా నీ పాదపద్మాలను సేవిస్తూ పరమానందం చెందుతారు. మరికొందరు శరీరధారులు నీ పాదపద్మాలను భజించలేక ఈ లోకంలో పుడుతూ చస్తూ ఉంటారు. యమనియమాది
యోగమహితాత్మకులైన మునీంద్రులున్ విరోధమునదలంచు చైద్య వసుధావర ముఖ్య నృపుల్ ఫణీంద్రభోగములన నొప్పు బాహువులు గల్గిన నిన్ను భజించు గోపికల్ క్రమముననేమునున్ సరియకామే భవత్కృపకంబుజోదరా. జితేంద్రియులు పరమశాంతమూర్తులు అయిన యోగులు శత్రుభావంతో నిన్ను తలపోసే శిశుపాలాది రాజన్యులు ఆదిశేష నాగుని పోలిన బాహువులతో నిండైన నిన్ను భక్తితో ఆరాధించే గోపికలు తరువాత మేము నీ దివ్యమైన కృపకు సమానంగా పాత్రులం కావటంలో సందేహం లేదు. అరవిందాక్ష భవత్స్వరూపమిల ప్రత్యక్షంబునుగాననెవరికిం బోలదు. శాస్త్రగోచరుడవై వర్తింతు నీ సృష్టి ముందర సద్రూపుడవైన నీ వలననే ధాత్ర్యాద్యమర్తుల్ జనించిరి. నిన్నంతకు మున్నెరుంగగలమే చింతింపనే మచుదా. అంబుజాక్ష, ఈ లోకంలో ఎవరికీ నీ అసలైన స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడటం సాధ్యం కాదు. నీవు శాస్త్రగోచరుడవు అయి ఉంటావు. ఈ సృష్టికి పూర్వం సత్తు రూపంలో వెలుగొందు పరమాత్మ స్వరూపుడవైన నీ వలననే బ్రహ్మాది దేవతలు ప్రభవించారు. అటువంటి బ్రహ్మాదుల సృష్టికి ముందరి ఆ సచ్చిదానంద స్వరూపాన్ని మేము తెలుసుకోలేము. అట్టి నిన్ను పరమాణు కారణవాదులైన కణాద గౌతమాదులును ప్రకృతి కారణవాదులైన సాంఖ్యులును దేహాత్మవాదులైన బౌద్ధులును వివిధంబులైన కుతర్కంబుల చేతం పరస్పరావ్యాహతంబులైన మతంబులు తమ తమ కుతర్కవాదంబుల సమర్థించుచు నిన్ను తెలియలేరు. మహాభాగ్యవంతులైన యోగీంద్రులకు నీవు ప్రత్యక్షంబైన ఇవన్నీయు అసత్యంబులని కానవచ్చు. వెండియు కొందరు సచరాచర వస్తుజాతంబులకు అంతర్యామివై సర్వంబు నీవయగుటం తెలియలేక నిత్యంబనియు అనిత్యంబనియు విపరీత బుద్ధిని తెలియుదురు. కాని భవదీయ దివ్యతత్వంబు నికంబుగా తెలియనేలరు. కొందరు జగచ్చరీరుండవుగాన జగద్రూపగుండవైన నిన్ను కటకమకుట కర్ణికాది వివిధ భూషణ భేదంబులం కనకంబు నిజస్వరూపంబు విడువక వర్తించు సందంబున జగద్వికారానుగదుండవయ్యును. నిఖిలహేయ ప్రత్యనీక కళ్యాణ గుణాత్మకుండవైయుందువని ఆత్మవిధులైన వారు తెలియుదురు. అదియునుగాక. పరమాణువులే ఈ సృష్టికి కారణమని భావించే కణ్వ గౌతమాదులు, ప్రకృతే కారణమని వాదించే సాంఖ్యులు, దేహాత్మవాదులు అయిన బౌద్ధులు మున్నగు వారు తమ తమ పరస్పర విరుద్ధము లైన కుతర్కాలతో కొట్టుమిట్టు లాడుతూ అట్టి సచ్చిదానంద స్వరూపుడవైన నిన్ను తెలుసుకోలేరు. నిన్ను సాక్షాత్కరించుకున్న మహాభాగ్యవంతులు అయిన పరమయోగులకు ఈ సృష్టిలో నీవు తప్ప ఇతర పదార్థాలు సమస్తము అసత్యాలు అనిపిస్తాయి. చరాచర ప్రపంచం అంతటా ఉండే నిన్ను సక్రమంగా తెలుసుకోలేక కొందరు విపరీత బుద్ధులతో నిత్యానిత్యవాదాలు వాదించుకుంటూ ఉంటారే తప్ప నీ నిజ స్వరూపాన్ని తెలుసుకోలేరు. కటక కంకణ కరిటాది నానావిధ భూషణాలలో సువర్ణం తన స్వరూపాన్ని విడువక వర్తించినట్లు నీవు విశ్వాత్ముడవు, సమస్త కల్మషాలకు అతీతుడవు, శుభరూపుడవు, కళ్యాణ గుణాత్మకుడవు అని ఆత్మతత్వం తెలిసిన వారే తెలుసుకుంటారు. అంతేకాకుండా వనజాతాక్ష భవత్పదాబ్జయుగ సేవాసక్తులైనట్టి అజ్జనముల్ మృత్యుశిరంబుదన్ని ఘన సంసారంబుధిన్ దాటి
పావనులై లోకములం పవిత్రములుగా వర్తించుచున్ నిత్యశోభనమయ్యొప్పెడి ముక్తి పొందుదురు శుంభద్వైభవోపేతులై. ఓ దేవా, పరమ భాగవతులు సదా నీ పాదసేవలో నిమగ్నులు అయి ఉంటారు. వారు మృత్యువును జయించి భవసాగరాన్ని తరించి జననమరణ పరంపరలకు గురికాక పవిత్రులే లోకాలను పవిత్రం చేస్తూ మహద్వైభవములతో ముక్తిని అందుకుంటారు. మేము సద్భక్తి భజింపనొల్లకిల దుర్మేధం ప్రవర్తించు నీచ మతివ్రాతము నేర్పునం పశుల పాశశ్రేణి బంధించు చందమునం పెక్కగునామ రూపముల చేతన్వారి బంధించి దుర్గమ సంసార పయోధి బ్రోతువు దళత్కంజాత పత్రేక్షణ. వికసించిన కలువరికుల వంటి కన్నులు కల మహాత్మా, నిను భక్తితో సేవించకుండా దుర్మదాంధులై ప్రవర్తించేవారిని పశువులను బంధించినట్లు నామరుపాలతో బంధించి సంసారం అనే సముద్రంలో పడదోస్తావు. దేవా, కర్మమూలంబులైన పాణిపాదంబులు లేనివాడవయును స్వతంత్రుండవు గావున బ్రహ్మాదులు భవత్పరతంత్రులయ్యుండుదురు. స్థిరచర రూపంబులు గల చేతనకోటికి నీవు సర్వవిధ నియంతవు కావున నీ కృపావలోకనంబు గల వారికి మోక్షంబు కరస్థితంబయ్యుండు. భవత్కృపావలోకనంబు లేని దుష్టాత్ములు దుర్గతింకూలుదురు. అట్టి జీవులు దేవతిర్యం మనుష్య స్థావరాది శరీరంబులు సొచ్చి అనురూపులయ్యుందురు. అందును నీవంతరాత్మ వగుచూనుందువు. మరియును ఓ దేవాదిదేవా, పాణిపాదములు కర్మ మూలములు, అట్టివి లేని నిర్వికారుడవు సర్వస్వతంత్రుడవు అయిన నీకు బ్రహ్మాదులు వసులు అయి ఉంటారు. ఈ చరాచర ప్రపంచము సమస్తానికి నీవే ప్రభువవు, నియామకుడవు. కనుక నీ కూపాపాత్రులకు మోక్షం కరతలామలకము అవుతుంది. నీ దయకు పాత్రులు కాని దుష్టాత్ములు దుర్గతిపాలై బహువిధ దేవ, నర, జంతు, వృక్షాది శరీరాలు ధరిస్తూ అనురూపులు అవుతూ ఉంటారు. అలాంటి వారిలోనూ అంతరాత్మవై నీవు ఉంటావు. అంతేకాకుండా మదిదలపోయగ జలబుద్భుతములు ధరబుట్టి పోలియు పోలిక గల ఈ త్రిదశాది దేహములలో వదలక వర్తించునాత్మవర్గము ఓలెన్. బుద్ధిపూర్వకంగా ఆలోచించి చూస్తే నీళ్లల్లో బుడగలు పుట్టి నశించే విధంగా దేవతాదుల దేహాల్లో విడువక ప్రవర్తిస్తూ ఉంటారు ఈ సకల ఆత్మలు. ప్రళయవేళ నీవు భరింతునంతకు కారణం భవగుట కమలనాభ భక్త పారిజాత భవభూరితిమిర దినేశ దుష్ట దైత్యనాశ కృష్ణ. శ్రీకృష్ణ, భక్తుల పాలిటి పారిజాతమ, భవబంధాలను విదుర, దుష్ట శిక్షక, సమస్తమునకు కారణభూతుడవైన నీవు అటువంటి శరీరాల్లో అంతరాత్మవై వర్తించి ప్రళయ కాలంలో వాటిని, ఆ సకలాత్మలను అన్నింటినీ నీలో లీనం చేసుకుంటావు. అనఘ జితేంద్రియ స్ఫురణులయ్యును చంచలమైన మానసంబను తురగంబు బోధమహితాత్మ వివేకపు నూలిత్రాట నల్లన గుదియంగబట్టనుదలంచుచూ ముక్తిగుపాయలాభమేయనువును లేమికిన్ వగలవందెడు
ముక్తికుపాయ లాభమేయను మునులేమికిన్ వగలనందడునాత్మలువో తలంపగన్. మహానుభావ, పుణ్యరూప, జితేంద్రియత సాధించిన వారు కూడా చంచలమైన మనస్సు అనే గుగ్గాన్ని నిగ్రహించుకోలేరు. ఈ దానిని జ్ఞానము, గొప్పదనము, వివేకములు అనే తాళ్లతో నియంత్రించగలం అని భావిస్తారు. ముక్తి పొందే ఉపాయం తెలియలేక విచారగ్రస్తులు అవుతారు. గురుపద పంకజాతములు గొల్వని వారలువో మహాబ్ధి నిస్తరణకు కర్ణధారరహితం బగునావను సంగ్రహించు బేహరిగతి. భూరి దుస్తర భవాంబుధిలోన మునుంగుచుందురంబురుహదళాక్ష. నీవు పరిపూర్ణుడవై తనరారగానుగిన్. పద్మముల వంటి కన్నులు గల మహాత్మ, గురుపాద పద్మాల్ని సేవించనివారు నావికుడు లేని నావ ఎక్కి సముద్రం దాటాలి అని ప్రయత్నించే వ్యాపారి వలె జనన మరణ పరంపరలనే దాటరాని మహాసముద్రంలో మునిగిపోతారు. వారు పరిపూర్ణుడవైన నిన్ను తెలుసుకొనలేరు. పుత్రదార గృహక్షేత్ర భూరి విషయ ఘన సుఖాసక్తుడగుచునే మనుజుడేని అర్థిచరించువాడు భవాబ్ధిలోన చెంది ఎన్నాళ్లకును దరిజేరలేడు. మానవుడు ఎప్పుడూ సతీసుతాదుల మీద, గృహక్షేత్రాదుల మీద, అంతులేని విషయాలపైన మిక్కిలి అనురక్తిని పెంచుకుంటాడు. అట్టివాడు ఈ సంసారం అనే సాగరంలో చిక్కుకుని ఎప్పటికీ గట్టెక్కలేడు. జగతిపై బహుతీర్థ సదనంబులనగల్గి పుణ్యానువర్తన స్ఫురితులగుచు పాటించి నియందు బద్ధమత్సరములు లేక భక్తానురానోకహంబ వగు భవత్పాదాబ్జయుగళంబు సేవించి భవపాశములనెల్లబారదోలి సమమతులయ్య దృచ్ఛాలాభ తుషమేరు సమముగా గైకొని సాధులగుచు పాదతీర్థంబుగల మహాభాగవత జనోత్తమోత్తములైనట్టి యోగివరుల వారకెప్పుడు సేవించువాడు వందు ప్రవిమలానందమయ మోక్షపదము మరియు. భాగవతోత్తములు లోకానికే మహాతీర్థములు. అట్టి పుణ్యవర్తన మూర్తులు మాత్సర్యాది విముక్తులై భక్తుల పాలిటి కల్పవృక్షమైన నిన్ను నిరంతరం సేవిస్తుంటారు. భవబంధాల నుంచి విముక్తులే సమచిత్తులై సదా సంతుష్ట మనస్కులే పరమసాధు స్వభావులు అయి ఉంటారు. వారి పాదములే పుణ్యతీర్థములు. అట్టి పరమభాగవతులను భజించేవాడు ఆనందమయమైన మోక్ష సామ్రాజ్య పదవికి యోగ్యుడు అవుతాడు. అంతేకాకుండా సత్తైన ప్రకృతి వలన ఉత్పన్నంబైన ఈ జగత్తు సత్తుగావలయు. అది ఎట్లయినం కనకోత్పన్నంబులైన భూషణంబులు కనకమయంబులై కానంబడు చందంబునని సాంఖ్యుండు పలికిన విని అద్వైతవాది ఇట్లను ఎయ్యది ఉత్పన్నంబు గాదు అది సత్తును గాదు అను వ్యతిరేక వ్యాప్తి నియమంబు నిత్యసత్యంబైన బ్రహ్మంబునందు తర్కహతంబగు కావునం ప్రపంచంబు మిథ్యయని నిరూపించిన ఆ ప్రపంచంబు బ్రహ్మ విశేషణంబై కార్యకారణావస్థలు కలిగియున్న అంత మాత్రంబున మిథ్యగా నేరదు. ఆ ప్రపంచంబునకు కార్యకారణావస్థలు నిత్యంబులు కావున అవస్థాద్వయయుక్తంబైన ప్రపంచంబు నిత్యంబలిన వెండియూన ద్వైతి ఇట్లను బహుగ్రంథ ప్రతిపాదితంబైన జగన్మిథ్యాత్వంబులేమి ఎట్లనినా అదీను
కర్మవశులైన జడుల నవిద్యా ప్రతిపాదకంబైన కుతర్క సమేతంబైన భారతి అంధపరంపరా వ్యవహారంబునం చేసి భ్రమయింపంజేయు. కారణావస్థలయందును బ్రహ్మ విశేషణంబైన సూక్ష్మరూపంబునం ప్రపంచంబు సత్తయ్యుండు. సత్యంబు బాధాయోగ్యంబు కావున నీకు శేషంబయ్యుండు. కావున నీవు దేహగతుండైన దేహియందు అంతర్యామివయ్యుం కర్మఫలంబులం బొరేక కర్మఫలభోక్తయైన జీవునకు సాక్షిభూతంబవయ్యుండు. అట్టి నిన్ను అజ్ఞులైన మానవులు నిజ కంఠలగ్నంబైన కంఠికామణి నిత్య సన్నిహితంబై వెలుంగుచుండినను కానక వర్తించు తెరంగున తమ హృదయ పద్మ మధ్యంబున అనంత తేజో విరాజమానుండవై ప్రకాశించు నిన్ను తెలియలేరు. సకల బ్రహ్మాండ నాయకుండవైన నీయందు శృతులు ముఖ్య వృత్తిం ప్రవర్తించునని శృత్యధి దేవతలు నారాయణుని అభినందించిన తెరంగున సనందనుండు మహర్షులను ఎరిగించిన ప్రకారంబని నారాయణ ఋషి నారదునకు చెప్పిన అమ్మహాత్ముండు మజ్జనకుండైన వేదవ్యాస మునీంద్రునకు ఉపన్యసించే. అయ్యర్థంబు అతండు నాకుం చెప్పిన విధంబున నీకుం చెప్పిది. ఈ ఉపాఖ్యానంబు సకల వేదశాస్త్ర పురాణేతిహాస సారంబు ఉపనిషత్తుల్యంబు. దీనిం పఠించువారును వినువారును విగత కల్మషులై ఇహపర సౌఖ్యంబుల నుండి వర్తింతునని చెప్పిన శుకయోగీంద్రునకు రాజేంద్రుండు ఇట్లని. సాంఖ్యులు బంగారంతో చేసిన నగలు సర్వం బంగారమయములే కదా, అలాగే సత్యమైన ప్రకృతి నుండి జనించినది కావున ఈ జగత్తు సత్యమైనదే అంటారు. అద్వైతవాది స్వయంభూవమైన సర్వం సత్యం కానేరదు అనే వ్యతిరేక సిద్ధాంతం ప్రకారం నిత్య సత్యమైన బ్రహ్మము నందు సకల జగత్తు ధర్మహతము అగును కావున ప్రపంచం మిథ్య మాత్రమే అంటారు. ద్వైతులు జగత్తు బ్రహ్మ విశేషణం అయి కార్యకారణ అవస్థలు కలిగి ఉన్నంత మాత్రం చేత మిథ్య అనలేము. కార్యకారణావస్థలు అనే అవస్థాద్వయంతో కూడి ఉన్న లోకం సమస్తం సత్యమైనదే అంటారు. అద్వైత సిద్ధాంతులు ఎన్నో గ్రంథాలలో ప్రతిపాదించబడిన జగన్మిథ్య అనే సూత్రం తప్పు అని ఎలా అనగలము అంటే, కర్మవశులైన జడస్వభావులు చేసే అవిద్యా ప్రతిపాదికములు అయిన కుతర్కముల వలె గ్రుడ్డి పరంపరాగత వ్యవహారముల వలన భ్రమింపచేస్తున్నాయి. కారణావస్థ అందు బ్రహ్మమునకు విశేషణములై సూక్ష్మ రూపంలో జగత్తు సత్యమే అయి ఉంటుంది. అసత్తైన కారణంగా పరబ్రహ్మము అయిన నీకు శేషము అయి ఉంటుంది అంటారు. కావున సమస్త శరీరధారులలో అంతర్యామివే ఉండే నిన్ను కర్మఫలాలు సోకవు. కర్మఫల భోక్తలు అయిన జీవునకు సాక్షిభూతుడవై ఉంటావు. అజ్ఞానులు తమ కంఠమందు ప్రకాశించే రత్నాన్ని ఎలా తెలియలేరో అలా తమ హృదయ పద్మాల్లో మహాతేజంతో ప్రకాశించే నిన్ను తెలుసుకోలేరు. సకల బ్రహ్మాండానికి నాయకుడవైన నీలో వేదాలు వర్తిస్తుంటాయి అని వేదాధిదేవతలు నారాయణుని స్తుతించిన ఈ విధం అంతా సనందనుడు మహర్షులకు తెలిపాడు. దానిని నారాయణముని నారదునికి చెప్పాడు. నారదుడు నా తండ్రి అయిన వేదవ్యాసునికి వివరించాడు. ఆ మహానుభావుడు నాకు చెప్పారు. అదే విధంగా దానిని నేను సవిస్తరంగా నీకు చెప్పాను. ఈ శృతిగీతములు అని ప్రసిద్ధము అయిన నారాయణోపాఖ్యానం సకల వేద శాస్త్ర పురాణ ఇతిహాసాల సారం. ఉపనిషత్తులకు సమానం. దీనిని పఠించినా విన్నా పాపాలు నశించిపోతాయి, ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి అని శుకుడు చెప్పగా పరీక్షిత్తు ఇలా అన్నాడు. మునినాథోత్తమ దేవమానవులలో ముక్కంటి సేవించువారనయంబున్ బహువస్తు సంపదల సౌఖ్యానందులయ్యుండ ఔవనజాతాక్షు రమామనో విభుని శశ్వద్భక్తి సేవించు సన్మునివర్యుల్ కడుపేదలౌటకు గతంబున్ నాకెరింగింపవే. దశమ స్కంధము ఉత్తర విష్ణు సేవా ప్రాశస్త్యంబు. ఓ సుఖ మహర్షి,
శివుడిని సేవించే దేవతలు మానవులు సుఖ సంపదలతో జీవిస్తారు. ఆ విష్ణువును నిండు భక్తితో సేవించే మునీశ్వరులు నిర్పేదలుగా జీవిస్తారు. దీనికి కారణం ఏమిటో వివరించు. నావుడు శుకయోగి నరనాథుగనుగొని వినుమెరింగింతు తద్విధము తెలియ ఘనశక్తి సహితుండు కాలకంధరుడు తా వినుత గుణత్రయాన్వితుడుగాన రాగాదియుక్తమై రాజిల్లు సంపదలాతని కొలుచు రాగాదియుక్తమై రాజిల్లు సంపదలాతని కొలుచువారందుచుందు అచ్యుతు పరము అనంతు గుణాతీతు పురుషోత్తమునాది పురుషుననగు అర్ధి భజించువారు రాగాది రహితులగుచు దీపింతురెంతయుననగ చరిత ధర్మనందనుడశ్వమేధంబుసేసి పిదప సాత్విక కథనముల్ ప్రీతితోడ. అలా అడిగిన పరీక్షిత్తుతో సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. అలా ఉండటానికి కారణం చెప్తాను. ఓ పుణ్యపురుషుడా, శ్రద్ధగా విను. నీలకంఠుడు అయిన శివుడు మహాశక్తి సంపన్నుడు, సత్వ రజస్తమో గుణ సమేతుడు. కనుక పరమశివుడిని సేవించేవారు ఐశ్వర్యవంతులు అవుతారు. అచ్యుతుడు పరమాత్మ అనంతుడు పురుషోత్తముడు ఆదిపురుషుడు అయిన శ్రీహరి త్రిగుణాతీతుడు. అతడిని కొలిచేవారు కూడా రాగరహితులే. వారు సంపదలను కోరరు. ధర్మరాజు రాజసూయాగం చేసిన తర్వాత కోరి నారదాది మహర్షుల వలన ఎన్నో పుణ్యకథలు విన్నాడు. నారద సంయమీంద్రువలనన్ వినుచుండి అనంతరంబ పంకేరుహనాభుజూచి అడియం తగనిప్పుడు నీవు నన్ను నిండారిన భక్తిమై అడిగినట్ల అతండును మందహాస విస్ఫారకపోలుడై పలికే పాండుతనూభవుతోడ చెచ్చరన్. అలా నారదుని వలన పుణ్యకథా శ్రవణానంతరం నన్ను ఎంతో ఆసక్తితో నీవడిగిన ఇదే ప్రశ్నను పాండురాజ పుత్రుడు ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడిగాడు. అంతట మందహాస సుందర వదనారవిందుడై కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. వసుమతీనాథ యవ్వని మీద నాకనుగ్రహ బుద్ధి ఒడము ఆఘను నిమిత్తమంతయు క్రమమున అపహరించిన వాడు ధనహీనుడగుచూ సంతాపమంద విడుతురు బంధులౌవిధమున ఉందిలియై చేయునది లేక అఖిల కార్యభారంబులుడిగి మద్భక్తులతో మైత్రి నెరపుచు విజ్ఞాన నిరతుడగుచు పిదపవాడవ్యయానంద పదమునాత్మనెరిగి సారూప్య సంప్రాప్తి నెలమినొందు కానమత్సేవ మిగుల దుష్కరమటంచు వదలి భజింతురితర దేవతలనెప్పుడు. మహారాజా, ధర్మరాజా, ఎవరిపై నాకు అనుగ్రహం కలుగుతుందో ఆ ఉత్తముడి సంపదలు సమస్తము నేను హరిస్తాను. అతడు ధనహీనుడై దుఃఖిస్తాడు. బంధువులు అతడిని వదిలివేస్తారు. అతడు నిస్సహాయుడై అన్నింటినీ త్యజించి నా భక్తులతో స్నేహం చేస్తాడు. క్రమంగా విజ్ఞానాన్ని పొంది తుదకు అవ్యయానంద చిత్తుడై సారూప్యాన్ని పొందుతాడు. అందుచేత కొందరు నన్ను సేవించటం చాలా కష్టమని అనుకుని ఇతర దేవతలను ఆరాధిస్తారు. సేవింపవారు
తమకు కావించిన శోభనములుగని నిజములుగా భావించి వారి మరతురు భావముల కృతజ్ఞ వృత్తి పని తమ పనిగన్. అలా ఆరాధించి ఆ దేవతలు అనుగ్రహించిన ఐశ్వర్యాలను సత్యమైనవని అనుకుంటారు. పిమ్మట కృతజ్ఞులై వారు తమకు శుభాలను అనుగ్రహించిన ఆ దేవతలనే మరచిపోతారు. మెలగుచునుందురు దీనికి కలదొక ఇతిహాసమిపుడు గైకొని నీకు తెలియక చెప్పెదా దానన అలవడు నీవడుగు ప్రశ్నకగు ఉత్తరము. దీనికి తార్కాణంగా ఒక కథ ఉంది. అది నీకు చెప్తాను. నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం దానితో తెలుస్తుంది. శకునియను దైత్యుతనయుడు వృకుడను వాడొకడు దుర్వివేకుడు సుజన ప్రకరముల నలప జరువున ఒకనాడొదిగుండి దివ్యయోగింగడకన్. దశమ స్కంధము ఉత్తర వృకాసురుండు మడియుట. శకుని అనే రాక్షసుని కొడుకు వృకాసురుడు. వాడు దుర్మార్గుడు, సుజనులను దారికాచి బాధించేవాడు. అలా ఒకనాడు రాక్షసుడు ఒక దారిలో దాగి ఉండి అటు వెళ్తున్న నారద మహర్షిని చూశాడు. కనుంగొని అలా ఆ మార్గమున వస్తున్న నారదుడిని చూసి కరములు ముకుళించి మునీశ్వర నారద లలితధీవి శారద నన్ను కరుణించి ఆనతి శుభకరులగు హరిహర హిరణ్య గర్భులలోనన్. వృకాసురుడు నారద మహర్షికి చేతులు జోడించి నమస్కారం చేసి ఇలా అడిగాడు, ఓ నారద మహర్షి, నీవు అన్నీ తెలిసిన మహా జ్ఞానివి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందున కడగి కొలువ శీఘ్రకాలంబులోనన ఇష్టమైన వరములిచ్చునటి దైవమెవ్వడనిన దానముగనుగొని మునివరుండు పలికే ముదముతోడ. తమను సేవించే భక్తులకు ఆ త్రిమూర్తులలో ఎవరు శీఘ్రంగా కోరిన వరాలిస్తారు? అలా అడిగిన వృకాసురుని ప్రశ్నకు నారదుడు సంతోషంగా ఇలా సమాధానం చెప్పాడు. వినుము, దుర్గుణ సుగుణంబులలో ఒక్కటి ఎచ్చటం గలుగు అచ్చట నాక్షణంబ కోప ప్రసాద ఫలంబులు చూపువాడం మువ్వురయందు పాలలోచనుండు. ఇవ్విధంబు తెలిసిన వారై బాణాసుర దశకంధరులు సమగ్ర భక్తియుక్తులై సేవించి అసమాన సామ్రాజ్య వైభవంబులనొంది ప్రసిద్ధులై రట్లుగాన నీవున మహాత్ముని సేవింపు అతని వలన అభిమత ఫలంబులు వేగంబా ప్రాప్తంబయ్యడినని చెప్పిన అతండాక్షణంబా. అయితే శ్రద్ధగా విను. దుర్గుణాలు కలవారి మీద ఆగ్రహము చూపాలన్నా, సుగుణవంతుల మీద అనుగ్రహము చూపాలన్నా వెనువెంటనే చూపే దైవం త్రిమూర్తులలో ఒక్క పరమశివుడే. ఈ సంగతి తెలుసుకున్న బాణసురుడు, రావణాసురుడు మున్నగు దానవులు పరమశివుడిని భక్తితో సేవించి మహాసామ్రాజ్య వైభవాలను పొందారు. కనుక నీవు కూడా శివుడిని భక్తితో పూజించు. నీ అభిమతం వేగంగా ఈడేరుతుంది అని చెప్పాడు. వెంటనే దీపించు కేదార తీర్థంబునకునేగి అతి సాహసాత్మకుండగుచునియతి లోకముల్వెరగందనాకాలకంధరు వరదుని నంబికా వరుని గూర్చి
తనమేని కండలు దండుడై ఖండించి అగ్నికాహుతులుగా నలరవేల్చి దర్పకారాతి ప్రత్యక్షంబుగాకున్న జడియక సప్తవాసరమునందు పూని తత్తీర్థమున కృతస్నానుడగుచు వెడలి మృత్యువు కోరవా వెడలి మృత్యువు కోరనా వెలయునట్టి గండ్రగొడ్డంట తన మస్తకంబుదునుము కొనగా పూనిన గండ్రగొడ్డంట తన మస్తకంబుదునుము కొనుగా గండ్రగొడ్డంట తన మస్తకంబు దునుము కొనగ పూనిన అగ్నికుండమునను. వృకాసురుడు బయలుదేరి కేదారతీర్థానికి వెళ్లాడు. అక్కడ సాహసోపేతమైన నియమాలతో నీలకంఠుని, వరదుడిని, మహేశ్వరుడిని గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ తీవ్ర తపస్సు చూసి లోకాలన్నీ అచ్చెరువొందాయి. తన శరీరంలోని మాంసాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించి అగ్నికి ఆహుతి కావించాడు. అప్పటికి కూడా మదనాంతకుడు పరమశివుడు ప్రత్యక్షం కాలేదు. వృకాసురుడు పట్టువదలక కేదారతీర్థంలో స్నానం చేసి మృత్యుకోర వంటి భయంకరమైన గండ్రగొడ్డలితో తన తలని నరుకుకొనుటకు సిద్ధమయ్యాడు. అంతటా ఆ అగ్నికుండంలో అరుదుగా వెలువడి రుద్రుడు కరుణదలిర్పంగవాని కరమాత్మకరాంబురుహమున బట్టి తెగువకు జొరవలవదు మెచ్చువచ్చే సుమహిత చరిత. పరమశివుడు ఆ అగ్ని గుండంలో నుండి వెలువడి దయతో ప్రత్యక్షము అయ్యాడు. వృకాసురుని చేతిని పట్టుకుని, సాహసించకు, నీ తపస్సుకు మెచ్చుకున్నాను. నీ మది బొడమిన కోరికలేమైనను నేడు నిపుడ ఇచ్చెదా. నీ మది బొడమిన కోరికలేమైనను వేడు ఏమైనను వేడుమిపుడ ఇచ్చెదనైనం. తామనమున సంతసపడి ఆ మనుజాశనుడు హరుపదాంబుజములకు. నీ మనసులో ఎట్టి కోరికలున్నా కోరుకో, వెంటనే నెరవేరుస్తాను అని శివుడు అనగా వృకాసురుడు ఎంతో సంతోషపడి శంకరుని పాదాలపై పడ్డాడు. వందనంబాచరించి ఓ ఇందుమకుట ఫలలోచన వరద మత్పాణి తలము నేను నెవ్వని తల మీద నిడిన వాడు మస్తకము 100 వ్రయ్యలై మడియ నీవే. దానవుడు పరమశివుని పాదాలకు నమస్కరించి, ఓ చంద్రమౌళి, నుదుట కన్నుగల స్వామి, నా చెయ్యి ఎవరి తలమీద పెడితే వారు తల 100 ముక్కలు అయి చనిపోయేలా అనుగ్రహించు అని వేడిన మాటలు విని మదనారాతి నవ్వి విబుధాహితు కోరిన వరము తడయకిచ్చిన ధనుజుడు తద్వర పరీక్షదా చేయుటకు. అలా అని ఆ రాక్షసుడు ప్రార్థించాడు. అది విని శివుడు చిరునవ్వు నవ్వుతూ అతడు కోరిన వరము వెంటనే ఇచ్చాడు. ఆ రాక్షసుడు పార్వతీపతి తనకు అనుగ్రహించిన వరాన్ని పరీక్షించాలనుకున్నాడు. ఆ క్షణంబు వరదాన గర్వంబును రుద్రుతుండై కడంగి తక్షణమే వరగర్వంతో వాడు అహంకరించాడు. ఆ వరం పరీక్షించడానికి సిద్ధపడి ముందుకు వచ్చి ఆహరుమస్తకమున కడు సాహసమున చేయి వెట్టజడియక కదియన్నో
తన మెచ్చులు తనకాపై వచ్చెననుచూ అభవుడు భీతిన్. తన చేతిని పరమశివుడి తలమీద పెట్టడానికి ఆ రాక్షసుడు తెగించాడు. అయ్యయ్యో, నేనిచ్చిన వరం నామీదకే అపాయం తెచ్చిపెట్టిందే అని శివుడు భయపడి పరుగెత్తాడు. ధనుజుడు తన వెనువెంటం ధనుదేముల్లోకములను సంత్రాసముగైకొని పార సురలు మనముల దనికిరి దానికిని ప్రతి విధానము లేమిన్. వృకాసురుడు శివుడిని తరుముకుంటూ వెళ్ళాడు. ముల్లోకాలు భీతిల్లాయి. మునులు దేవతలు కర్తవ్యం తెలియక భయకంపితలై తల్లడిల్లిపోయారు. అట్లు చని శివుడు అలా పరుగెత్తుకు వెళ్లి నిరుపమానందమై నిఖిల లోకములకు నవలయై అమృత పదాఖ్యదనరీ దినకర చంద్రదీధితులకు జొరరాక సలలిత సహజ తేజమున వెలుగు సమధికంబగు శుద్ధ సత్వగరిష్టమై కరమొప్ప యోగీంద్ర గమ్యమగుచూ హరిపద ధ్యాన పరాయణులైన తద్దాసుల కలరు నివాసమగుచూ ప్రవిమలానంత తేజో విరాజమాన దివ్యమణిహేమ కలిత సందీప్త భవ్య సౌధ మండప తోరణ స్తంభ విపుల గోపురాది భాసురము వైకుంఠపురము. వైకుంఠపురం చూశాడు. ఆ వైకుంఠాన్ని నిరుపమాన ఆనందనాలయము, అమృతపదం, పరమపదం అని ప్రసిద్ధమై నిఖిలలోకాలకు అవతల సూర్యచంద్ర కిరణాలు సైతం ప్రవేశించటానికి వీలులేని విధంగా ఉండి మనోన్నమైన సహజ సిద్ధ ప్రకాశంతో విరాజిల్లుతూ ఉంటుంది. యోగులకు, భాగవత శ్రేష్ఠులకు నివాస స్థలంగా అది ప్రకాశిస్తూ ఉంటుంది. మిక్కలి నిర్మలమైన అనంత తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటుంది. దివ్యమైన రత్నాలు, బంగారుమయమై ప్రకాశించే భవనాలు, మండపాలు, తోరణాలు, స్తంభాలు, విస్తారమైన గోపురాలతో భాసిస్తూ ఉంటుంది ఆ వైకుంఠపురము. కనుంగొని మహాస్థానంబు డాయంజనుటయు అప్పుండరీకాక్షుండఖండ వైభవంబునం కుండలీశ్వర భోగతల్పంబునం పరమానంద కందడిత హృదయారవిందుండై ఇందిరానయన చకోరకంబుల నిజ మందహాస సాంద్ర చంద్రికా వితతిందేల్చుచు ఆర్తభక్తజన రక్షణంబు పనిగా మెలంగుచు వివిధ వినోదంబులందగిలియుండియు ఫాలలోచనం తద్దనుజపాలునకు తలంపగ ఇచ్చిన వరంబు తన తలమీద వచ్చిన గలంగి చనుదెంచుట తన దివ్యచిత్తంబున నిరింగి అక్కాలకంధరుని అవస్థ నివారింపందలంచి ఆ ఇందిరాదేవితోడి వినోదంబు సాలించి అప్పుడు అలా దివ్యమైన వైకుంఠం ప్రవేశించిన శంకరుడు శ్రీ మహావిష్ణువును దర్శించాడు. ఆ సమయంలో పుండరికాక్షుడు అయిన శ్రీహరి మహావైభవంతో ఆదిశేషుడిపై పవళించి ఉన్నాడు. తన మందహాసం అనే వెన్నెలతో లక్ష్మీదేవి కన్నులు అనే చకోరాలను అలరిస్తున్నాడు. ఈ విధంగా ఎన్నో వినోదాలలో తేలియాడుతూ ఉండి కూడా పరమశివుడు ఆ రాక్షసుడికి దానమిచ్చి ఆపదల పాలైన విషయాన్ని విష్ణువు తన దివ్యదృష్టితో తెలుసుకున్నాడు. నీలకంఠునికి వాటిల్లిన ఉపద్రవాన్ని పోగొట్టాలని హరి నిశ్చయించుకుని లక్ష్మీదేవితో సాగిస్తున్న వినోదాలను ఆపాడు. తాపించరుచితోడ ద్రస్తరించడు మేరు పసిడి ముంజియుదగు పట్టుగొడుగు ధవళాంశురుచి జనిదంబును తిన్నని దండంబు చేత కమండలువును
పసుపు గోచియుజిన్ని పెట్టెవర్ధనమును రాజితంబైన మృగాజినంబు దూలాడు సిగయును వ్రేలు మారటగోచి వేలిమి బొట్టును వ్రేళ్ల దర్భ ధనర సందీప్త హవ్యవాహన సమాన కాంతిజలు వంది అద్భుత క్రమమెలర్ప చతురగతినప్పుడు వటుక వేషంబుదాల్చి వచ్చి ఆ నీచ దానవ వరుని చేరి విష్ణువు వటువు వేషం ధరించాడు. చీకటిమాను వంటి నల్లని ఛాయ గల నెమ్మెనిపై చంద్రకిరణం లాంటి తెల్లని జందెపు పోగు, బంగారు మొలత్రాడు, పసుపు వన్నె గోచి ధరించాడు. దండ కమండలాలతో, పట్టెవర్ధనంతో, పట్టుగొడుగుతో, జింక చర్మంతో, హోమం బొట్టుతో పెలక వ్రేలాడుతుండగా వ్రేళ్ల మధ్యన దర్భలతో అచ్చమైన బ్రహ్మచారి అయి ముచ్చటగా దానవుడిని సమీపించాడు. అలా పరమ అద్భుతంగా అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఉన్న ఆ బాలవటువు వేషంలో ఆ వృకాసురుని దగ్గరకు వెళ్లాడు. కైతవంబున అతనికి నమస్కరించి మృదుమధుర భాషణంబులననునయించుచు అయ్యసురవరునికిట్లను, ఈ విధంబున మార్గపరిశ్రాంతుండవై ఇంత దూరం బేల చనుదించితి. సకల సౌఖ్య కారణంబైన ఈ శరీరంబు నిరర్థకంబు చేసి వృథాయాసంబున దుఃఖపరుపొందగునే. ఈ ఎడం కొంత తడవు విశ్రమింపు, ఈ ప్రయాసంబునకు గతం వెయ్యది. కపట హృదయుండవుగాక నీ అధ్యవసాయం వెరింగింపదగునేని ఎరింగింపుమని మృదుమధురంబుగా పలికిన అమ్మహాత్ముని సుధారద తుల్యంబులైన వాక్యంబులు విని సంతసిల్లి అప్పిశితాశ నుండు తన పూనిన కార్యంబతనికి ఎరింగించిన. బ్రహ్మచారి వేషంలో వెళ్లిన విష్ణువు దానవుడు వృకాసురుడికి కపట నమస్కారం చేశాడు. తీయని మూదు భాషణాలతో రాక్షసునితో ఇలా స్వాంతన వచనాలు పలికాడు. అన్నా, ఇంత అలసిపోతూ ఎందుకింత దూరం వచ్చావు? ఏ సుఖాలకైనా మూలమైనది ఈ శరీరమే కదా. ఊరక దానిని ఇలా ఎందుకు దుఃఖపెడుతున్నావు? ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకో. ఇంతటి నీ ప్రయాసకు కారణము ఏమిటి అని వాడిని ప్రశ్నించాడు. ఆ వటురూపి తీయనిమాటలకు సంతోషించి ఆ రాక్షసుడు తాను తలపెట్టిన కార్యాన్ని వివరించాడు. హరిదరహాసముప్ప పిశితాశనుగన్గొని పల్కే దానవేశ్వర మునుదక్షుశాపమున చాల పిశాచిపతౌట సూనృత స్ఫురణము మాని సంతతము బొంకుచునుండు. పురారి మాట నీవరయక వెంటనేగ తగదాతని చేతలు మాకు వింతలే. విష్ణుమూర్తి మందహాసం చేస్తూ ఆ రాక్షసుడితో ఇలా అన్నాడు. ఓ రాక్షసరాజా, మునుపు దక్షుడి శాపం వలన పిశాచాలకు అధిపతి అయ్యాడు. కనుక శంకరుడు నిజాలు మానేసి అబద్ధాలే చెప్తున్నాడు. ఆయన గారి చేష్టలు మాకేమీ కొత్త కాదులే. శివుని విషయం తెలియక అతని వెంట అనవసరంగా పడుతున్నావు. నిజము పలికెనేని నెరితన తల మీద నీకరంబు మోపనీక తలగి వచ్చునోటు ఇతని వలన ప్రత్యయమున తగులనేమిగలదు ధనుజవర్య. దానవోత్తమ, పరమేశ్వరుడు సత్యం పలికేవాడే అయితే నీ చేయి తన శిరస్సుకు తగలనీయకుండా భయంతో ఎందుకు పారిపోతాడు? ఇంతకీ శివుడి విషయంలో నమ్మదగనది ఏమైనా ఉన్నదా? అశుచియగుచునతని అంటగ పనిగాదు
కాలుజేయిగడిగి కడకవార్చి అతని వెంట వేడ్క నరుగుదునే నీవు నవలనంటదగును అసురనాథ. అదిగాక దైత్యేంద్ర, నీవు అశుచిగా ఉండి మహేశుడిని తాకడం తగదు. అందుచేత వెళ్లి కాళ్ళు చేతులు కడుగుకుని ఆచమనం చెయ్యి. అప్పుడు శివుడిని వెంబడించి అతడిని తాకావచ్చు, నీ సందేహం తీర్చుకోనవచ్చు. అది దుశ్శంకలు మాని పొమ్మనిన దైత్యారాది మాయా విమోహితుడై విస్మృతి నొంది తామసముచేనే పారి వాడాత్మపాణి తలంబున్ తన నెత్తి మోపికొని తానేలన్ వెసంగూలే విశ్రుత దంభోళిహతిన్ వడింబడు మహా క్షోణీధరంబోయనన్. అనవసరంగా లేనిపోని శంకలు పెట్టుకోకు, వెంటనే బయలుదేరు అంటూ దానవాంతకుడు అయిన విష్ణువు హెచ్చరించాడు. వృకాసురుడు విష్ణుమయ వలన తనను తాను మరచి తామసంతో తన చేతిని తన నెత్తి మీదే పెట్టుకుని మరణించాడు. వృకాసురుడు ప్రసిద్ధమైన వజ్రాయుధం దెబ్బకు కూలిన మహాపర్వతంలా నేలకూలాడు. ఇట్లు తన తల 100 వ్రయ్యలై నేలంగూలిన అసురంగని అప్పుడు అలా తన చెయ్యి తన నెత్తిన పెట్టుకోవడం వలన తల 100 ముక్కలై నేలగూలిన వృకాసురుడిని చూసి దేవతలు అప్పుడు సురల సురాంతకు మీదన్ వరమందార ప్రసూన వర్షములోలిం కురిసిరి తుములంబై దివి మొరసెన్ సురదుందుభి ప్రముఖ తూర్యంబుల్. దానవవైరి హరిమీద దేవతలు మందార పూలవాన కురిపించారు. ఆకాశంలో దేవదుందుభులు మున్నగు దివ్య వాయిద్యాలు మ్రోగాయి. పాడిరి గంధర్వోత్తములాడిరి దివినప్సరసలు అన్యోన్యములై కూడిరి గ్రహములు భయముల వీడిరి మునికోటులంత విమల చరిత్ర. గంధర్వులు పాటలు పాడారు, అప్సరసలు సంతోషంతో నాట్యాలు చేశారు. ఆకాశంలో గ్రహాలన్నీ కూటములు కట్టాయి. మునుల భీతిని విడిచారు. అప్పుడు మురహరుడల నవ్వొలయగా పురుహరు తగజూచి పలికే భూతేశ్వరయీ నరభోజనుండు నీకిత్తరినెగ్గొనరింపదలచి తానే సొలిసెన్. మురాసుర సంహారి శ్రీహరి చిరునవ్వుతో పరమశివుడితో ఇలా అన్నాడు, భూతేశ్వర, ఈ దానవుడు నీకు అపకారం తలపెట్టి తనకు తానే మరణించాడు. అది అట్టిద కాదే, ఈ జగంబున అధికుండైన వానికి అపకారంబు గావించిన మానవునకు శుభంబు గలుగునే. అదీనుంగాక జగద్గురుండవగు నీ కవజ్ఞదలంచు కష్టాత్ముండు ఒలియుటం చెప్పనేల. ఇట్టి దుష్టచిత్తులకిట్టి వరంబులిచ్చుట అర్హంబుగాదని, ఇట్టి దుష్టచిత్తులకిట్టి వరంబులిచ్చుట కర్జంబుగాదని అప్పురాంతకు వీడ్కొలిపిన అతండు మురాంతకుననేక విధంబులను అభినందించి నిజమందిరంబునకుంజనీనని చెప్పి ఇట్లనియే. అలాగే అవుతుంది కదా. లోకంలో మహాత్ములకు కీడు చేసిన వాడికి శుభాలు దక్కవు కదా. అలాంటిది లోకేశ్వరుడవు అయిన నీకు అపకారం తలపెట్టిన దుష్టుడు చావక తప్పదు. ఇలాంటి దుర్మార్గులకు అలాంటి వరాలు ఇవ్వడం తగదు అని ఈ రీతిగా పలికిన విష్ణువు శంకరుడికి వీడ్కోలు చెప్పాడు. హరుడు హరిని అనేక విధాలుగా స్తుతిస్తూ తన నివాసానికి వెళ్లిపోయాడు అని చెప్పి మరల ఇలా అన్నాడు, మానవనాయక
ఈ ఆఖ్యానము చదివినను వినిన ఘనపుణ్యులు నిత్యానంద సౌఖ్యముల వెంపూనుదురట మీద ముక్తి నొందుదురెలమిన్. ఈ వృకాసుర వృత్తాంతం వినిన పుణ్యాత్ములు నిత్యం సుఖ సంతోషాలతో జీవిస్తూ తుదకు మోక్షం పొందుతారు అని చెప్పి సుఖయోగీంద్రుండు పరీక్షిన్ నరేంద్రునకిట్లని. ఇలా ఈ ఉపాఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పి సుఖయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడితో ఇంకా ఇలా అన్నాడు. జననాయక ఇంక పురాతన వృత్తంబొకటి నీకు తగనెరిగింతున్. వినుము తపో మహిమల చెందిన ముని జనములు సరస్వతీ నది పొంతన్. మహారాజా, నీకు ఇంకొక పురాతన గాథ చెబుతాను విను. పూర్వం తపోధనులైన మునులు ఎందరో సరస్వతీ నది తీరంలో ఉండేవారు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము, ఉత్తర ఘట్టములు 83, శృతి గీతలు 84, విష్ణు సేవా ప్రాశస్త్యంబు 85, వృకాసురుండు మడియుట